హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, చాలామంది నాకు కామెంట్స్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేస్తూ ఉన్నారు 2025 ట్రయంఫ్ స్పీడ్ T4 గురించి వీడియో చేయమని చెప్పేసి. ఇక్కడ మీరు చూడొచ్చు, రెడ్ విత్ వైట్ కాంబినేషన్లో 2025 స్పీడ్ T4 OBD2Bకి అప్డేట్ చేసిన వెహికల్ అయితే నాతో ఉంది. ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆనుడు ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, తర్వాత ఈ వెహికల్ నేను రైడ్ చేస్తాను, నా రైడ్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటా. ఎవరైనా స్పీడ్ T4 కొనుక్కోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అయింది కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ స్పెసిఫికేషన్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఇంజన్ విషయానికి వస్తే 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ 398.15cc BS 6.2 DOS ఇంజన్ లభిస్తూ ఉంది. 31 PS పవరు, 36 Nm టార్క్ అయితే ఈ ఇంజన్ జనరేట్ చేసింది. స్పీడ్ 400తో కంపేర్ చేసుకుంటే 9 PS పవర్ అనేది తక్కువ ఉంది, 1.5 Nm కూడా తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. అంటే మీకు పెర్ఫార్మెన్స్ అయితే కొంచెం తక్కువ ఉంది స్పీడ్ 400తో కంపేర్ చేసుకుంటే. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది నేను తర్వాత గోప్రో వ్యూలో రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. గేర్లు అయితే మాత్రం 6 గేర్స్ ఉన్నాయి. ట్రాన్స్మిషన్ కూడా స్మూత్గానే ఉండేది, దాని గురించి కూడా నేను తర్వాత గోప్రో వ్యూలో మాట్లాడతా. డ్రైవ్ టైప్ వచ్చేటప్పటికి ఇక్కడ చూడొచ్చు, చైన్ డ్రైవ్ అయితే ఇచ్చారు, రైట్ సైడ్కి అయితే ఉందన్నమాట. స్పీడ్ 400లో మీకు 43 టీత్ అయితే ఉండిద్ది. బ్యాక్ సైడ్ మీకు ఈ చైన్ స్పాకెట్ ఏదైతే ఉందో 43 టీత్తో లభిస్తూ ఉంది. పవర్ అండ్ టార్క్ అయితే ఈ వెహికల్ తక్కువ ఉంది కాబట్టి మీకు 39 టీత్తో లభిస్తూ ఉంది. అందుకనే మీకు కొద్దిగా చిన్న స్పాకెట్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ మీకు 300 mm డిస్క్ బ్రేక్తో లభిస్తూ ఉంది. ABS అయితే ఉంది. స్పీడ్ 400తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ మీరు ఇంకొక డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. 2 పిస్టన్ క్యాలిపర్తో లభిస్తూ ఉంది, బైబ్రెంబో క్యాలిపర్ అనమాట. స్పీడ్ 400లో మీకు 4 పిస్టన్ క్యాలిపర్ అయితే ఉండిద్ది. బ్యాక్ సైడ్ 230 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా మీకు ABS అయితే ఉంది. ఇక్కడ మీకు సింగిల్ పిస్టన్ క్యాలిపర్తో లభిస్తూ ఉంది బైబ్రెంబో దగ్గర నుంచి. సస్పెన్షన్ విషయానికి వస్తే స్పీడ్ 400లో మీకు 43 mm అప్ సైడ్ డౌన్ గోల్డ్ కలర్ సస్పెన్షన్ ఇచ్చారు కదా. ఇందులో మీకు 43 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్తో లభిస్తూ ఉంది. 140 mm సస్పెన్షన్ ట్రావెల్ అయితే ఉండిద్ది. సస్పెన్షన్ కూడా బాగానే పెర్ఫామ్ చేస్తూ ఉంది. బ్యాక్ సైడ్ మాత్రం మీకు అడ్జస్టబుల్ హాఫ్ సెట్ మోనోషాక్ అయితే ఇచ్చారు 120 mm సస్పెన్షన్ ట్రావెల్తో. ఓవరాల్గా సస్పెన్షన్ అయితే బాగానే ఉండిద్ది. దాని గురించి కూడా నేను ఒకసారి గోప్రో వ్యూలో రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 70 ఇంచ్ LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో మీకు ఈ స్పీడ్ T4 అయితే లభిస్తూ ఉంది. ఫ్రంట్ 110 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ మీకు 140 సెక్షన్ టైర్తో లభిస్తూ ఉంది. ఇవి రేడియల్ టైర్స్ అయితే ఏమీ కాదు, మీకు ఇక్కడ ప్రైస్ కట్ చేయడానికి రేడియల్ టైర్స్ అయితే ఇవ్వలేదన్నమాట. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 170 mm లభిస్తూ ఉంది. మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160 ఉంటే సరిపోయింది కదా. ఇందులో 10 mm అనేది ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇబ్బంది అయితే ఏం లేదు. పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు ఇంజిన్ దగ్గర అయితే తగలదన్నమాట. సీట్ హైట్ విషయానికి వస్తే ఇందులో 806 mm లభిస్తూ ఉంది. కొంచెం హైట్ అయితే ఉండిద్ది. 5.6 కన్నా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు రైడ్ చేయగలరు, ఎందుకంటే వెయిట్ కూడా కొద్దిగా పెరిగిందనమాట. 180 kgs లభిస్తూ ఉంది. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 13 లీటర్స్ లభిస్తూ ఉంది. స్క్రాంబ్లర్ 400X లో చూసుకున్న, స్పీడ్ 400లో చూసుకున్న, స్పీడ్ T4 లో చూసుకున్నా సరే మీకు సేమ్ 13 లీటర్స్ ఫ్యూల్ ట్యాంకే లభిస్తూ ఉంది. ఇక్కడ 400 T4 అని చెప్పేసి రాశారు. E20కి సపోర్ట్ చేసినట్టు ఒక బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారు. వైట్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఈ ఫ్యూల్ ట్యాంక్ అయితే నాకు చూడంగానే చాలా బాగా నచ్చింది. లైట్స్ విషయానికి వస్తే మొత్తం LED లైట్స్ అయితే ఇచ్చారు. ప్రైస్ తగ్గించినప్పటికీ వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదన్నమాట. రౌండ్ LED హెడ్ లైట్ తో లభిస్తూ ఉంది. టైల్ లైట్ కూడా మీకు LED ఇచ్చారు. ఈవెన్ సిగ్నల్ లైట్స్ కూడా మీకు LEDతోనే లభిస్తూ ఉన్నాయి. నైట్ టైం మీరు ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కడైనా బైక్ పార్క్ చేసుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా హజార్డ్ లైట్స్ కూడా ఇచ్చారనమాట. నైట్ టైం ట్రావెల్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఈ హజార్డ్ లైట్స్ వల్ల ఉపయోగం ఏంటనేది. ఫీచర్స్ విషయానికి వస్తే కన్సోల్ వచ్చేప్పటికి అన్లాక్ అండ్ డిజిటల్ కన్సోల్ లభిస్తూ ఉంది. అన్లాక్ స్పీడోమీటర్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. గేర్ ఇండికేటర్ అయితే ఉంది. అలాగే లో ఇంజిన్ ఆయిల్ వార్నింగ్, మాల్ ఫంక్షన్ లైట్, ABSకి సంబంధించిన ఇండికేటర్, లో ఫ్యూల్ వార్నింగ్ లాంటి ఫీచర్స్ అయితే ఈ వెహికల్లో ఉన్నాయి. సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. సీట్ కంఫర్ట్ అయితే బాగుంది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అయితే కొద్దిగా చిన్నగానే ఉంది. కంఫర్ట్ ఎలా ఉంది ఏంటనేది మీరు ఒకసారి షోరూమ్కి వెళ్ళి వెహికల్ మీద ఎక్కి కూర్చొని చెక్ చేసుకోండి. ఇది మీకు కొద్దిగా హైట్ అయితే ఉంది కదా, కాళ్ళు కింద అందుతున్నాయా లేదా అనేది మీరు షోరూమ్కి వెళ్ళి చెక్ చేసుకుంటేనే మీకే ఒక క్లారిటీ అయితే వస్తుంది. అలాగే మీకు రబ్బర్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఏమీ ఇవ్వలేదు. శారీ గార్డ్ అయితే స్కిప్ చేయకుండా తీసుకొస్తా ఉన్నారు. హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్కి రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద మీకు హజార్డ్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే గ్రే కలర్లో సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మీకు హై బీమ్, లో బీమ్ స్విచ్ అయితే ఇచ్చారు. ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఉంది. తర్వాత లో బీమ్ని ఆఫ్ చేసుకోవడానికి ఒక స్విచ్ అయితే ఇచ్చారు. ఐ స్విచ్ అయితే ఉంది కదా, కన్సోల్లో ఉన్న ఫీచర్స్ని ఆపరేట్ చేసుకోవడానికి ఈ స్విచ్ అయితే మీకు చాలా బాగా ఉపయోగపడుద్ది. దాని తర్వాత సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే రెడ్ కలర్లో హార్న్ అయితే ఉంది. హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అలాగే మీకు వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. కంఫర్టబుల్గా అయితే మీరు రైడ్ చేయొచ్చు. ఇంకా టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 145+ అయితే వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 35 km అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసి ఈ స్పీడ్ T4 అయితే కొనుక్కోవచ్చు. ఎగ్జాక్ట్గా ఆనుడు ప్రైస్ విషయానికి వస్తే గుంటూరు ట్రయంఫ్ వాళ్ళు నాకు చెప్పింది 2,60,000 రూపీస్. మీరు కొనుక్కునేడానికి ఈ ప్రైస్ అనేది మారచ్చు కాబట్టి ఒకసారి మీకు దగ్గరలో ఉన్న ట్రయంఫ్ షోరూమ్కి అయితే వెళ్ళండి. లేకపోతే గుంటూరులో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే స్క్రీన్ మీద నెంబర్స్ పెట్టేస్తాను. ఒకసారి వాళ్ళకి కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోగలరు. కలర్స్ విషయానికి వస్తే టోటల్గా మీరు 4 కలర్స్లో ఈ స్పీడ్ T4 అయితే చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ కలర్ వచ్చేప్పటికి బ్లాక్, సెకండ్ కలర్ వచ్చేప్పటికి బ్లూ, థర్డ్ కలర్ వచ్చేప్పటికి వైట్, ఫోర్త్ కలర్ వచ్చేప్పటికి రెడ్. అన్నీ కూడా డ్యూయల్ టోన్తో లభిస్తూ ఉన్నాయి. నాకైతే వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్
కాంబినేషన్ ఈ కలర్ అయితే చాలా బాగా నచ్చింది. ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేటప్పటికి 60,000 రూపీస్ నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. ఇది ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా స్పెసిఫికేషన్స్ గురించి, ప్రైస్ గురించి. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేద్దాం, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. ఫ్రెండ్స్, ఇది 2025 స్పీడ్ T4. చాలా మంది అయితే ఈ వెహికల్ మీద రివ్యూ చేయమని చెప్పేసి అడిగారు. ఆల్రెడీ స్పెసిఫికేషన్స్ చూసారు కదా. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేస్తాను. ఫస్ట్ ఎగ్జాస్ట్ సౌండ్ అయితే వినండి. స్పీడ్ 400తో కంపేర్ చేసుకుంటే కొంచెం సౌండ్ అయితే తగ్గిందనమాట. 31 PS పవర్, 36 Nm టార్క్ అయితే ఈ ఇంజన్ జనరేట్ చేసింది. పవర్ కన్నా టార్క్ అయితే ఈ వెహికల్ ఎక్కువ ఉంది. స్పీడ్ 400తో కంపేర్ చేసుకుంటే 9 PS అయితే పవర్ తక్కువ ఉంది. ఒకసారి చెక్ చేద్దాం. ఓ, ఇనిషియల్ పెర్ఫార్మెన్స్ బాగుంది. సూపర్. ఇక్కడ బ్యాడ్ రోడ్స్ అయితే ఉన్నాయి, ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళలేము. కొంచెం స్లోగా వెళ్తూ ఈ వెహికల్ గురించి మాట్లాడుకుందాం. మీకు పవర్ అండ్ టార్క్ అనేది స్పీడ్ 400తో కంపేర్ చేసుకుంటే ఈ వెహికల్ తక్కువ ఉన్నప్పటికీ మీకు ఇనిషియల్గా పికప్ అయితే ఉంది. మీరు లాంగ్ రైడ్ అయితే ఈ వెహికల్ వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇనిషియల్గా పికప్ కావాలంటే ఈ వెహికల్లో ఉంది. మీరు బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేస్తారనమాట. క్లచ్ అయితే బటరీ స్మూత్ అయితే ఉంది. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ప్రాబ్లం అయితే ఏం లేదు. ట్రాన్స్మిషన్ కూడా స్మూత్గానే ఉంది. బ్రేక్స్ విషయానికి వస్తే స్పీడ్ 400తో కంపేర్ చేసుకుంటే యావరేజ్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మీకు 2 పిస్టన్ బైబ్రేంబో క్యాలిపర్స్ అయితే ఉన్నాయి. ఆ వెహికల్లో 4 పిస్టన్ బైబ్రేంబో క్యాలిపర్స్ ఉన్నాయి కదా. ఆ బ్రేక్స్తో కంపేర్ చేసుకుంటే ఈ బ్రేక్స్ అనేది ఓకే అనమాట. ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు సడన్గా బ్రేక్ అయితే వేయొద్దు. బ్రేక్స్ అయితే అంత యాక్యురేట్గా అయితే లేవు. ఇక్కడ మీరు చూడొచ్చు, గట్టిగా ప్రెస్ చేయాల్సి వస్తూ ఉంది. బ్యాక్ సైడ్ బ్రేక్ అయితే చాలా యావరేజ్గా ఉందన్నమాట. సస్పెన్షన్ కూడా మీకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు కదా. అందులో అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్. దాంతో కంపేర్ చేసుకుంటే ఇందులో బాగానే పెర్ఫార్మ్ చేస్తూ ఉంది. కొద్దిగా స్మూత్ సైడ్ అయితే ఉంది సస్పెన్షను. బ్యాక్ సైడ్ హాఫ్ సెట్ మోనోషాక్ అయితే ఇచ్చారు. సస్పెన్షన్ బాగుంది కానీ బ్రేక్స్ అయితే అంతేం బాగాలేదు. ప్రైస్ తగ్గించడానికి వీళ్ళు చాలా వరకు కాంప్రమైజ్ అయితే అయ్యారనమాట. కానీ బిల్ట్ క్వాలిటీ బాగుంది బ్రో. సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు, ఫ్యామిలీకి యూజ్ చేసుకోవచ్చు. వైడ్ హ్యాండిల్ బారే ఆ వెహికల్తో కంపేర్ చేసుకుంటే మరీ అంత వైడ్ అయితే ఏమీ లేదు, పర్లేదు. సీట్లో తిరగడానికి కంఫర్టబుల్గానే ఉంది. డే టైమ్ కన్సోల్ విజిబిలిటీ బాగుంది. చాలా మంచి ఫీచర్స్ అయితే ఇచ్చారు. డ్యూయల్ ఛానల్ ABS కూడా ఉంది. ఇమ్మొబిలైజర్ అయితే ఈ వెహికల్లో లేదు, అది కూడా ఇస్తే బాగుండేది. రేడియల్ టైర్స్ అయితే ఏమీ కాదు. సో కార్నరింగ్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా రైడ్ చేయండి. రేడియల్ టైర్స్ ఉంటే మాత్రం మీకు ఇంకా మంచి కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది అనమాట కార్నరింగ్ చేసేటప్పుడు. బట్ ఈ వెహికల్లో రేడియల్ టైర్స్ లేవు కాబట్టి ఓకే అనమాట. టైర్స్ దగ్గర, బ్రేక్స్ దగ్గర, సస్పెన్షన్ దగ్గర వీళ్ళు కొంచెం కాంప్రమైజ్ అయితే అయ్యారు. ఇంజన్ పవర్ కూడా కొంచెం తగ్గించారనమాట. ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకొని స్పీడ్ T4 అయితే కొనుక్కోవాలి. నాకు మంచి పెర్ఫార్మెన్స్ ఉండాలి, టాప్ నాచ్ ఫీచర్స్ ఉండాలి అని అనుకుంటే కుదరదు. చాలా వరకు కాంప్రమైజ్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. కానీ ఇంజన్ అయితే ఇదన్నమాట. ఇనిషియల్గా పికప్ అయితే అదిరిపోయింది. చాలా రిలయబిలిటీ ఉంటాయి ట్రయంఫ్ ఇంజన్స్ అంటే మీ అందరికీ తెలిసిందే కదా. ఎవరైనా ఈ వెహికల్ కొనుక్కోవాలి అని అనుకుంటే మీకు దగ్గరలో ఉన్న ట్రయంఫ్ షోరూమ్కి అయితే వెళ్ళండి, టెస్ట్ రైడ్ చేయండి. టెస్ట్ రైడ్ చేసిన తర్వాత ఈ పెర్ఫార్మెన్స్ నచ్చితే మాత్రం మీరు కొనుక్కోవచ్చు. ఇది ఓవరాల్గా 2025 స్పీడ్ T4కి సంబంధించిన నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఫ్రెండ్స్ చూసారు కదా, ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. ఇది ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.